అందరికీ నమస్కారం. ఈరోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. కన్యరాశివారికి స్వాగతం. ఈరోజు మీ రాశి ఫలాలు తెలుసుకునే ముందు ఈ వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా చేసేవారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈరోజు మీ రాశికి, మీ జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, సూచనలు, జాగ్రత్తలు, శుభాలు, అశుభాలు అన్నీ తెలుసుకుందాం. 50 నిమిషాల పాటు సాగే ఈ వివరణాత్మక కథనంలో మీ ప్రతి అంశాన్ని, ప్రతి భాగాన్ని వివరంగా వివరిస్తాను. కాబట్టి మీరంతా చివరి వరకు శ్రద్ధగా వినండి. విద్యా విషయంలో ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. కొందరికి చదువుపై శ్రద్ధ బాగానే ఉన్నా మరికొందరికి ఆకస్మికంగా ఆసక్తి తగ్గి పక్కదారి పట్టే అవకాశాలున్నాయి. కాబట్టి విద్యార్థులు తమ లక్ష్యంపైనే దృష్టి సారించడం చాలా ముఖ్యం. ఆర్థికంగా చూస్తే ఈరోజు మీకు మంచి లాభాలున్నాయి. ఊహించని ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. లేదా ఏదైనా పాత పెట్టుబడుల నుండి మంచి ప్రతిఫలం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో మీ ధనానికి కొదవ ఉండదు. కుటుంబ విషయంలో ఈ రోజు మీకు ప్రశాంతతతో కూడిన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఒకరికొకరు సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. స్నేహితుల నుంచి ఈ రోజు మీకు ఊహించని సహాయం అందే అవకాశం ఉంది. మీ స్నేహితులు మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటారు. మీ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తారు. గురువాయువుడి దయ మీ స్నేహబంధాలపై ఉంటుంది. దాంపత్య జీవితంలో ఈ రోజు మీకు ఆనందకరమైన రోజు. మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా వాటిని దాటి ముందుకు సాగుతారు. ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకం మరింత బలపడతాయి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీకు అంతా బాగానే ఉంటుంది. పెద్దగా అనారోగ్య సమస్యలు తలెత్తకపోవచ్చు. కాని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చెయ్యవద్దు. శివుడి ఆశీస్సులతో మీ ఆరోగ్యం పటిష్టంగా ఉంటుంది. ఆహారం విషయంలో ఈ రోజు మీకు అంతా బాగానే ఉంటుంది. పెరుగుతున్న ఆహారంతో శరీరం అలసటగా మారవచ్చు. సరైన తీసుకోవడం, మంచి వ్యాయామం చెయ్యడం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతాయి. అధికారుల నుంచి మీకు ఈరోజు ప్రోత్సాహం లభిస్తుంది. మీ పనితీరును వారు గుర్తించి మీకు తగిన గుర్తింపును, గౌరవాన్ని అందిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఆధ్యాత్మికంగా ఈ రోజు మీకు మంచి రోజు. ఏదైనా ఆలయ దర్శనం చేసుకోవడానికి లేదా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి మీకు అవకాశం లభిస్తుంది. వినాయకుడి అనుగ్రహంతో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆనందం విషయంలో ఈ రోజు మీకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. మీ జీవితంలో కొన్ని శుభ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అవి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఆఫీసులో ఈ రోజు మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగులతో సఖ్యతతో ఉంటారు. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. కార్యక్రమాలు నిర్వహించేవారికి ఈ రోజు మీకు విజయవంతంగా కార్యక్రమాలను పూర్తి చేసే అవకాశం ఉంది. మీ ప్రణాళికలు అనుకున్న విధంగానే సాగుతాయి. మీ కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది. క్రీడల్లో పాల్గొనేవారికి ఈ రోజు మీకు మంచి ఫలితాలున్నాయి. మీ ఆటతీరు మెరుగుపడుతుంది. మీరు అద్భుతమైన ప్రతిభను కనబరిచి విజయం సాధించే అవకాశాలున్నాయి. గొడవలకు, వివాదాలకు దూరంగా ఉండటం ఈ రోజు మీకు చాలా ముఖ్యం. అనవసరమైన వాదనలకు దిగితే అది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయమిది. ముఖ్యంగా మీ మాటల విషయంలో, చేతల విషయంలో అప్రమత్తంగా ఉండండి. వెంకటేశ్వర స్వామి దయతో అన్నింటా జాగ్రత్త వహించండి. తప్పులు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం అవసరం. ధైర్యంతో ముందుకు సాగాల్సిన సమయమిది. మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భయాలను జయించగలుగుతారు. నమ్మకంతో మీ పనులు కొనసాగించండి. మీపై, మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకముండాలి. అప్పుడే మీరు విజయం సాధించగలుగుతారు.
సామాజిక గౌరవం విషయంలో ఈ రోజు మీకు మంచి రోజు. మీ సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనులకు అందరూ ప్రశంసిస్తారు. వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మీకు బాగా ఉపయోగపడతాయి. మీ మాట తీరు, మీ ప్రవర్తన ద్వారా మీరు అందరినీ ఆకట్టుకోగలుగుతారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ పూర్వీకుల సంప్రదాయాలను పాటించటం వల్ల మీకు మరింత సంతృప్తి లభిస్తుంది. ప్రేమ సంబంధాలలో ఈ రోజు మీకు ఆశించిన ఫలితాలుంటాయి. మీ ప్రియమైన వారి నుంచి మంచి స్పందన లభిస్తుంది. మీ బంధం బలపడుతుంది. సమావేశాలు ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు పాల్గొనే ప్రతి సమావేశం నుండి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటారు. సృజనాత్మకతకు ఈ రోజు మంచి సమయం. మీలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని బయటకు తీసుకురండి. అది మీకు కొత్త అవకాశాలను తెస్తుంది. పరిశ్రమలలో ఈ రోజు మీకు కలిసి వస్తుంది. మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. మీ ఆశయాలు నెరవేరుతాయి. ప్రేరణ పొందడానికి ఈ రోజు మీకు అనేక మార్గాలుంటాయి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, సంఘటనలు మీకు స్ఫూర్తినిస్తాయి. పర్యటనలు చేసేవారికి ఈ రోజు మీకు ప్రయాణయోగముంది. మీరు చేసే ప్రయాణాలు మీకు ఆనందాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ప్రతిభాభివృద్ధికి ఈ రోజు మంచి అవకాశం. మీలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి దానిని మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. వ్యక్తిత్వం విషయంలో ఈ రోజు మీ సహజ స్వభావానికి తగ్గట్లుగా వ్యవహరించండి. నిష్కల్మషమైన మీ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. గత ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకోండి. జరిగిన వాటిని గుర్తు చేసుకుని భవిష్యత్తు కోసం మెరుగైన ప్రణాళికలు వేసుకోండి. సామాజిక సంబంధాలు ఈ రోజు మరింత బలపడతాయి. పాత స్నేహితులను కలుస్తారు. కొత్త పరిచయాలు ఏర్పరుచుకుంటారు. వ్యక్తిగత అభివృద్ధికి ఇది మంచి సమయం. మీపై మీరు దృష్టి సారించి మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. సంక్షేమం విషయంలో మీ చుట్టూ ఉన్నవారి సంక్షేమానికి కూడా మీరు తోడ్పాటునందిస్తారు. మీ దాతృత్వం అందరి ప్రశంసలు అందుకుంటుంది. కెరియర్ విషయంలో ఈ రోజు మీకు ఉన్నత అవకాశాలున్నాయి. మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. మీరు కోరుకున్న స్థాయికి చేరుకుంటారు. మనోభావాలు ఈ రోజు మిశ్రమంగా ఉంటాయి. కొన్ని విషయాలపై మీరు సంతోషపడితే మరికొన్నింటిపై కాస్త నిరాశకు లోనవుతారు. శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్నవారితో శాంతియుతంగా వ్యవహరించడం వల్ల మీ మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సంకల్పం దృఢంగా ఉండాలి. మీరు ఏదైనా సాధించాలనుకుంటే దానికోసం గట్టిగా సంకల్పించుకోవాలి. నెట్వర్కింగ్ ఈ రోజు చాలా ముఖ్యం. మీ పరిచయస్తులను కలుసుకుని వారితో సంబంధాలను మెరుగుపరుచుకోవడం వల్ల మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. చట్టపరమైన సమస్యల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన చిక్కుల్లో ఇరుక్కోకుండా చూసుకోండి. పర్యటనలు చేసేవారికి ఈ రోజు పర్యాటక స్థలాలకు వెళ్లడానికి మంచి సమయం. మీ మనసు ఉత్తేజం పొందుతుంది. ఇంటి సంస్కరణలు చేపట్టడానికి ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటారు. పని ఒత్తిడిని తగ్గించుకోండి. మీ పనిని సమర్థవంతంగా చేసుకుంటూనే విశ్రాంతి తీసుకోవద్దు. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లడానికి ఈ రోజు మీకు మంచి అవకాశం. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. కళలలో ఈ రోజు మీకు అద్భుతమైన ప్రతిభ కనబరిచే అవకాశం ఉంది. మీ సృజనాత్మకతను అందరూ గుర్తిస్తారు. శుభకార్యాలు నిర్వహించడానికి ఈ రోజు అనుకూలమైనది. ఏదైనా మంచి పనిని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ సంఖ్యతో మీరు చేసే పనులు విజయవంతమయ్యే అవకాశాలున్నాయి. ఈ రోజు మీ అదృష్ట రంగు లేత గులాబీ. ఈ రంగు మీ జీవితంలోకి సంతోషాన్ని, ప్రేమను తీసుకువస్తుంది. పరిహారంగా మీ ఇంట్లో ఒక చిన్న తులసి మొక్కను పెంచి దానికి ప్రతిరోజూ నీరు పోయండి. ఇది మీకు అన్నింటా శుభాన్ని చేకూరుస్తుంది. మంత్రంగా ప్రతిరోజు ఓం లక్ష్మీనారాయణాయ నమః అని 108 సార్లు జపించండి. దీనివల్ల మీ జీవితంలో సంపద, శాంతి కలుగుతాయి. ఈ రోజు ఈ వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరస్వతీదేవి కృపతో మీ జ్ఞానం మరింత వృద్ధి చెందుతుంది. మీరంతా సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.
ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.